నేను ఈ బయో ఎంజైమ్ ఫర్టిలైజర్ని ఎలా చేసానో చెప్తాను. దీనికి మనం కావాల్సినవి జస్ట్ తొక్కలండి. నేను ఇక్కడ సిట్రస్ ఫ్రూట్ తొక్కలు తీసుకున్నాను, ఆరెంజ్ పీల్స్ అనమాట. ఇలా చిన్న చిన్నగా కత్తిరించుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి 1:3:10 ఫార్ములా యూస్ చేయాలి. అంటే మనం ఒక కప్ తీసుకుంటాం కదా, కప్ అయినా బౌల్ అయినా ఏదైనా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఒక కప్పు మనం బెల్లం తీసుకుంటే 3 కప్పులు ఇలా తొక్కలు తీసుకోవాలి, 10 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లోనే చేసుకోవాలి. అండ్ మీరు చేస్తున్న ఆ బాటిల్ కానీ కంటైనర్కి కానీ మీరు ఏ డే స్టార్ట్ చేశారో ఆ డేట్ని మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోదు. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా 1:3:10 రేషియోలో ఆ బాటిల్ని మనం రోజు ఒక 1 మంత్ పాటు రోజు 1 డే మనము మార్నింగ్ కానీ సాయంత్రం కానీ గ్యాస్ని రిలీజ్ చేయాలన్నమాట. అలా 1 మంత్ పాటు చేసిన తర్వాత ఇంకొక 2 మంత్స్ పాటు అసలు మనం ఈ బాటిల్ని అస్సలు కదపకూడదు. టచ్ చేయలేని చోట మనము దీన్ని ప్లేస్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మనకి ఇలా క్లియర్ లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ని ఆ పల్పుని సపరేట్ చేసుకొని మనం ఇంకా క్లీనింగ్ లిక్విడ్స్గా మనము యూజ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యి మన బయో ఎంజైమ్ ఫర్టిలైజర్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు.